రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత కేంద్రంలో ఉన్న బీజేపీదే అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారని గుర్తు చేశారు. ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారంటున్న మంత్రి వాకిటి శ్రీహరితో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు. ఏదైతే బీసీ బంద్లో ఇక్కడ లిబర్టీ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఈ బీసీ బంద్ ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వంలో ఉండి మీరు ఎందుకు చేస్తున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ? ప్రభుత్వంలో ఉండి బీసీ బంద్కు ఎందుకు చేస్తున్నామని కాదు, ప్రభుత్వం నుండి బీసీలకు న్యాయం చేయాలి ప్రతి ప్రక్రియను కూడా బాధ్యతగా తీసుకుంటున్నాం. రిజర్వేషన్ ప్రక్రియలో 47% ఇవ్వాలని ఉభయ సభల్లో అంబేరికల్ డాటాతో బీసీ కమిషన్, డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అంతా కూడా తీసుకొచ్చి గవర్నర్ గారికి ఇచ్చాం. అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి. భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మద్దతు తెలిపి 8 మంది ఎంపీలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాలు వేసుకొని మోదీ గారిని ఒప్పిస్తలేరో ఒకసారి వాళ్ళే ఆలోచన చేయాలి. చెల్లని జీవో తీసుకొచ్చి బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా. ఏ రకంగా అంటారు చెల్లెలు? దేని విషయమైన చెల్లెలు జీవో అంటారు? 100% రాష్ట్ర ప్రభుత్వం ఏ మాదిరిగా అయితే తమ రిజర్వేషన్ ప్రక్రియని అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో ఆ రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ప్రక్రియని ఉభయ సభల్లో ఒప్పించి డెడికేషన్ కమిషన్ అండ్ సేమ్ టైం బీసీ కమిషన్ ద్వారా ఏ డాటాను మనం చేరవేయాలో ఆ డాటా ప్రకారంగా ఉభయ రాష్ట్రాల్లో అందరం కలిసి ఉభయ సభలో అందరం కలిసి దీన్ని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినాం. 42% రిజర్వేషన్ మాకు కావాలని. అది అమలు చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్లోనే భారతీయ జనతా పార్టీ. మేమేం కోరుకుంటున్నాం? ఇది కాదు అంటున్నారు కదా. ఆ రోజు జయలలిత గారు అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారికి ఎందుకైంది? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా మోదీ గారికి ఎందుకు అవుతుందో అది మీరు ఎంపీలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ మీరు ఇచ్చారు, మీరే నెరవేర్చారని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు కదా. ఇవ్వాల్సింది ఒకవేళ మా చేతుల్లో ఉంటే లేకపోతే చెప్పండి, రాష్ట్రాలకి అధికారం ఇస్తున్నామని చెప్పండి. రాష్ట్రంలో అధికారం ప్రకారంగా మేము ఆ నిర్మాణం చేసుకున్నాం కాబట్టి ఇస్తాం. ఇవ్వాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇవ్వాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకుండా ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఎంపీలతో కోరుతా ఉన్నా, ఈ విధంగా చేయడం సరైనది కాదు. బీసీ బిడ్డలు ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నాము. ఎవరు ఊకే లేరు, ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా దీనికి కారకులు ఎవరు ఆలోచన చేస్తారు. దాంట్లో మీరు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో దీనికి వ్యతిరేకంగా పనిచేసి బీసీల ఆగ్రహానికి గురి కావద్దని తెలియజేస్తాం. బంద్ ద్వారా బీజేపీ మీద ఒత్తిడి పెరుగుతుందని మీరు భావిస్తున్నారా? 9th షెడ్యూల్ పెడుతుందని భావిస్తున్నారా? ఒత్తిడి పెరుగుతుందా కాదు. ఇవ్వాల్సింది సెంట్రల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, మోదీ గారు యాక్సెప్ట్ చేయాల్సింది మోదీ గారు. షెడ్యూల్ 9లో పెట్టి ఇవ్వాల్సింది మోదీ గారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలను ఇచ్చారు. 8 మంది ఎంపీలని తెలంగాణ ప్రజలు ఇచ్చారు. కాబట్టి మీరు దీన్ని బాధ్యతగా తీసుకొని ఇది షెడ్యూల్ 9లో పెట్టి దీన్ని ఖచ్చితంగా ఈ షెడ్యూల్ 9 ద్వారా బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చి ఖచ్చితంగా బీసీ బిడ్డల్ని ఆదుకొని బీసీ నోటికాడి ముద్దని గుంజుకోద్దు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది బీజేపీ చేతిలో ఉంది, బీజేపీ ఇవ్వాలి. 8 మంది ఎంపీలను కూడా రాష్ట్రంలో బీజేపీకి ప్రజలు ఇచ్చారు కాబట్టి 9th షెడ్యూల్లో చేర్చాల్సిన అంశం కూడా బీజేపీ చేతిలో ఉందని చెప్పి మంత్రి వాకిటి శ్రీహరి చెప్తున్నారు. కెమెరా శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9 లిబర్టీ.